కలుపుతూ ఉండాలి, లేకపోతే చికెన్ ఏమంటారు మధ్య మధ్యలో చికెన్ కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. అంతేనా? చికెన్లో టమాటా వేసాను, వేసిన తర్వాత కొంచెం ఉడుకుతుంది. ప్రిపేర్ చేసా అక్క ఇది వచ్చి చిల్లీ బటర్ చికెన్. ఓకే. ఇది ఫస్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ కొంచెం చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకే, మనకు కావాల్సిన చికెన్ ఉడికింది. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న చిల్లీ పేస్ట్, చిల్లీ, కొత్తిమీర, ఆనియన్ ఫ్రై చేసి మనం పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏమన్నా నేను ఇప్పుడు వచ్చి ట్రై కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం చికెన్ మసాలా, ఫైనల్గా కొత్తిమీర. ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఫైనలీ చికెన్ కర్రీ ఎలా వచ్చిందో చూద్దాం. వావ్, నేను అనుకున్నట్టుగా చాలా టేస్టీగా వచ్చింది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఫైనలీ చిల్లీ బటర్ చికెన్ రెడీ. వావ్, బాగా చేసావానే. నాకు వంట రాదనుకున్నా ఏంటక్క? వచ్చాను తెలుసు, హాస్టల్లో ఉంటున్నావు కదా, మర్చిపోయి ఉంటావని. సో నైస్.